విజయవాడలో ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేస్తున్న రాయనపాడు రైల్వే స్టేషన్ పూర్తిగా మునిగిపోయింది. మైలవరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. బుడమేరు ఉధృతికి కాలనీలు మొత్తం చెరువులను తలపిస్తున్నాయి. విజయవాడలో ఎటు చూసినా వరదే. నగరం నిన్నటి నుంచి నీటిలోనే నానుతుంది. బుడమేరు మున్నేరు వాగుల ఉధృతికి జనజీవనం పూర్తిగా అతలాకుతలమైంది. విజయవాడలో ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేస్తున్న రాయనపాడు రైల్వే స్టేషన్ పూర్తిగా మునిగిపోయింది. దీంతో మైలవరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. బుడమేరు ఉధృతికి కాలనీలోని మొత్తం చెరువులను తలపిస్తున్నాయి. దీనికి సంబంధించి భారత్ సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, అటు ఏపీ వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి, ఇంకా కొనసాగుతున్నాయి. మరొక 48 పాటలు కూడా కొనసాగేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రధానంగా ఇది అటు పల్నాడు, గుంటూరు, విజయవాడ జిల్లాలతో పాటు కృష్ణా, ఏలూరు జిల్లాల్లో కూడా ఈ ప్రభావం ఉంటుంది. భారీ ఎత్తున కూడా వర్షాలు కురుస్తాయి కాబట్టి మరొక 48 గంటల పాటు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఇప్పుడే సమీక్ష నిర్వహించి సమీక్ష అనంతరం కూడా ఆయన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఏపీ వ్యాప్తంగా భారీగా కూడా నష్టం వాటిల్లని కూడా చెప్పుకోవచ్చు. అటు పెద్ద ఎత్తున కూడా అటు రైతులు నష్టపోగా అనేక ప్రాంతాల్లో ప్రధానంగా విజయవాడ నగరం అయితే పూర్తిగా నీట ముంపుకు గురైంది. విజయవాడలోని ప్రధాన ప్రాంతాలు సింగనగర్ కానీ లేదంటే బీసెంట్ రోడ్డు కానీ పూర్తిగా కూడా 6 అడుగులు పైగా కూడా పూర్తిగా నీటలో మునిగిపోవడంతో ప్రధాన రహదారులపై వాహనాలు సైతం నిలిచిపోయిన పరిస్థితి కూడా ఉంది. అలాగే అటు ఎన్టీఆర్ జిల్లాలో కానీ అటు ఏలూరు జిల్లాలో కూడా రామిలేరు ప్రభావంతో దాదాపు వందలాది ఇళ్లన్నీ కూడా నీట ముంపుకు గురయ్యాయి. నూజివీడులో పెద్ద చెరువు గండిపడి ఆ వరద నీరంతా కూడా రామిలేరు ప్రభావంతో వచ్చి ఆ ఏలూరు జిల్లాలో కానీ ఎన్టీఆర్ జిల్లాపై కూడా విరుచుకుపడింది. ప్రస్తుతం ఆ ప్రభావం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మనం ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ జిల్లా అలాగే ఏలూరు జిల్లాకి సరిహద్దులో ఉన్నటువంటి హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్నాం. ఇక్కడ అప్పనవీడు గ్రామంలో కూడా ఈరోజు చూస్తున్నాం పూర్తిగా ఇక్కడ ఇళ్లన్నీ కూడా నీట ముంపు గురయ్యాయి. 500 గ్రామాలు ఈ ఒక్క గ్రామంలోనే ముంపు గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ నీరంతా కూడా లోనికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ప్రస్తుతం తలదాచుకునేందుకు పునరావాస కేంద్రాలకు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అలాగే బొమ్మలూరులో దాదాపు 3000 ఎకరాల పంట పొలాలు కూడా నీట ముంపు గురయ్యాయి. ఈ దిగువ ఉన్నటువంటి బొమ్మలూరు గ్రామంలో ఈ విధంగా ప్రస్తుతం వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు మనం చూస్తున్నాం కదా. ప్రస్తుతం అప్పనవీడు పునరావాస కేంద్రాన్ని సచివాలయంలో కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ఈ పునరావాస కేంద్రం కోసం కూడా వినియోగించుకున్న పరిస్థితి కూడా ఉంది. ఈ పునరావాస కేంద్రంలో అత్యవసరంగా కూడా వైద్య సహాయ ప్రథమ చికిత్సా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వారు అక్కడి నుంచి ఆ బాధిత ముంపు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి తీసుకొచ్చిన నేపథ్యంలో వారికి ఎటువంటి వైద్య సహాయం అవసరమైనా కూడా ఈ వైద్య చికిత్సా విభాగంలో కూడా అందించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా ఇక్కడ మధ్యాహ్నం భోజన వసతి సౌకర్యాన్ని కూడా కల్పించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉండి గ్రామంలో ఉన్నటువంటి వైద్య సౌకర్యాలను కూడా ఆయన ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు అందించేందుకు కూడా ఆయన ఏర్పాటు చేయడం అయితే జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులందరూ కూడా ఈ సహాయక చర్యల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ ఉన్నారు. వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు మీ గ్రామంలో దాదాపు ఎంతవరకు ముంపు గురైంది, ఏ విధంగా ఉంది ప్రస్తుతం పరిస్థితి? పాలమూడి గ్రామం మొత్తం, హరిజనవాడ, అలాగే సచివాలయం 2 దగ్గర, అలాగే కనకదుర్గ గుడి వెనక పక్కన చెరువు మొత్తం టోటల్గా మునిగిపోయి చాలామంది, కొంతమంది ఇళ్ళు కూలిపోయినాయి, కొంతమంది సామాన్లు కూడా కొట్టుకుపోయినాయండి. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ఎమ్మెల్యే గారు మా కూటమి అభ్యర్థి, మా కూటమి ఎమ్మెల్యే గారు అందరికంటే ముందు ఆయన వచ్చి మమ్మల్ని నాయకులను పిలిచారు, కార్యకర్తలు పిలిచారు. 12 గంటలకు, రాత్రి 12 గంటలకు వచ్చి మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు సహాయ సేకరణలో ఎన్డీఆర్ఎఫ్ ఉందని తెప్పించారు, అధికారులు రప్పించారు, కలెక్టర్ గారిని రప్పించారు. మొత్తాన్ని ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే ఇప్పుడు హౌసింగ్ మినిస్టర్ గారు కూడా వస్తున్నారని తెలిసి ఉన్నాము. చాలా క్విక్గా యాక్షన్ తీసుకున్నారు మా ఎమ్మెల్యే గారు. మాకు ఒక విధంగా చెప్పాలంటే
మమ్మల్ని జన సైనికులు నిజంగానే సైనికులను చేయించి పని చేయించారు. అలాగే టీడీపీ కార్యకర్తలు కూడా చిన్న లేదు పెద్ద లేదు పిల్లలు లేదు అందరూ అంతా కష్టపడ్డారు. అంటే ప్రస్తుతం పునరావాస కేంద్రాలకు కూడా తీసుకొచ్చారు. వారికి ఏ విధంగా సహాయం అందిస్తుంది? అధికారులు అంతా బాగానే పనిచేస్తారు. పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి భోజనం, మంచినీళ్ళు, టిఫిన్, ఉదయం పూట టిఫిన్ ఏర్పాటు చేశారు. పాల ప్యాకెట్లు. అలాగే కొంతమంది కాలనీల్లో నుంచి మాకు కొన్ని అంటే గుమ్మాల దాకా వచ్చి ఆగినాయి. మా ఇల్లు తలవట్లేదు, లోనకి రావట్లేదు, మేము ఇక్కడే ఉంటాము, మా సామాన్లు ఉన్నాయి, అవి ఏమైనా పోతే మాకు ఇబ్బంది అంటే వాళ్ళ పాల ప్యాకెట్లు పంపించారు, టిఫిన్ పొట్లాలు కట్టి పంపించారు, భోజనాలు కూడా ప్రతి ఇంటికి అందజేశారు తీసుకెళ్ళి. ఆ లోతు నీళ్ళల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వాడుకున్నారు. తర్వాత కూడా ట్రాక్టర్ల మీదనే ఉన్నాయి, నడుచుకుంటామనే ఉండే. అదేవిధంగా పంచాయతీ సిబ్బంది కూడా బాగా సహకరించారు. అలాగే మెడికల్ సైడ్గా వచ్చేటోడికి అన్ని మెడికల్ క్యాంప్ పెట్టారు. చాలా కలిసికట్టుగా పనిచేసి ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొన్నామండి మేము. మీరు చెప్పినట్టు బొమ్మలూరులో కానీ లేదంటే అప్పనవీడులో కానీ ఎంత వరద వచ్చింది, జాతీయ రహదారిపై కూడా నీళ్ళు వచ్చాయి. గతంలో ఎప్పుడైనా జరిగింది ఇలాంటి? 30 years బ్యాక్ వచ్చింది, 30 ఏళ్ల క్రితం వచ్చిందండి. 30 ఏళ్ల తర్వాత ఇట్లా రాలా. అయితే ఇట్లా రావటానికి కూడా ఏంటంటే ఈ 5 yearsలో పంచాయతీ కానీ స్టేట్ గవర్నమెంట్ అధికారాలలో ప్రతి చోట ఇళ్ళు కట్టేశారు. ఉన్న డ్రైన్లు పూర్తి మెయిన్ ఏంటంటే ఉన్న డ్రైన్లు పూర్తి చేశారు. రాత్రి 12:00 ఎమ్మెల్యే గారు వచ్చి నేను ఫోన్ చేస్తే నువ్వు నిద్రపోతున్నావు ఏంటి అన్నాడు ఆయన ముందు. అప్పటికి వచ్చేసాడు ఆయన గబాబా చేసి. రాత్రి 12 కాడి నుంచి ఇప్పుడు 2 ఇంటికి వెళ్ళాను. మీకు కనపడినప్పుడే ఇంటికి వెళ్ళి వస్తున్నాను. మొత్తం అందరినీ ఈ పార్టీ లేదు ఇది లేదు అందరి పార్టీ మా 3 పార్టీల వాళ్ళం కష్టపడడం. ఆయన చాలా కృషి. 3 జేసీపీలు, ట్రాక్టర్లు, జనాన్ని తోలటానికి పడవలు, చేపల చెరువుల కాడి నుంచి పడవలు తెప్పించారు. ఎవళ్ళ వంతు కృషి వాళ్ళు చేసి ఆయన సహకారంతో ఆయన కూడా 2 ఇంటికి వెళ్ళారండి. ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారు కూడా 2 ఇంటికి వెళ్ళారు. పడవలు వేసుకొని మొత్తం తిరిగారండి. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ ఊర్లో మేము పుట్టాం సరే, ఎన్నేళ్ళు అనేది లెక్క అయితే 150 ఏళ్ళ బట్టి నాది ఇదే ఊరు. 10 ఏళ్ల క్రితం మీరు వచ్చినా మీకు తెలుస్తుంది ఈ ఊరు ఆనుపోనే ఏంటో. ఆ చెరువు ఊరికినే బాగా 2 దుక్కులు వాన కురిస్తే చెరువు మునుగుద్దు అనే సంగతి జగమెరిగిన సత్యమండి. ఊళ్ళో వాళ్ళు జగన్ గారు కాలనీలు ఇచ్చినప్పుడు దాన్ని సెలెక్ట్ చేయకూడదు. మేము చేసాం. చంద్రబాబు గారి టైంలో అవతల పక్క చేసాం అర్జనవాడకి. అది 100 దుక్కులు వాన కురిసినా ఒక్క మనిషికి కూడా ఇబ్బంది లేని అర్జనవాడ కుర్రాళ్ళేనండి వీళ్ళు. అవి 100 దుక్కులు వాన కురిసినా ఇబ్బంది లేని ఏరియాలో మేము సెలెక్ట్ చేసాం. మరి వాళ్ళు కమిషన్ల కోసమే చేశారని మేమైతే పక్కాగా చెబుతున్నాం. 30 లక్షలకు కొని 70 లక్షలకు అమ్ముకున్నారు, 15 లక్షలకు కొని 30 లక్షలకు అమ్ముకున్నారు, మాకైతే తెలియదు. కానీ కేవలం వాళ్ళ అసమర్థత వల్ల ఇవాళ మాకు ఇంత ఉత్పత్తి రావడానికి మెయిన్ కారణం అది. సరే వాళ్ళు చేస్తే ప్రజలు అయిపోయినా మాకు ఎమ్మెల్యే గారు ఉన్నాడు. 100% అందరం కష్టపడ్డాం. కష్టానికి ఫలితం ఇంత డ్యామేజీ లేకుండా పొద్దున పూట టిఫిన్లు అన్నారు. ఇప్పుడు కూడా భోజనాలు మీరే పెట్టాలని మళ్ళీ ఆర్డర్ పైనుంచి. అట్లా ఆయన పొద్దున్నే భోజనాలు మొత్తం ఎవరికి దోచిన సహకారం ఊరు మొత్తం. మీరు చెప్పినట్టే ప్రధానంగా ఈరోజు విజయవాడ నగరం కానీ గుంటూరు కానీ లేదంటే నూజివీడు లేకపోతే మీ ఏలూరు జిల్లాలకు సంబంధించి మొత్తం ఎక్కడ చూసినా ముంపు ప్రభావం ఒకేసారి వచ్చింది. ఉపద్రవం రావడానికి కారణం ఏంటనుకోవచ్చు. ఎలా జరుగుతుంది సహాయక చర్యలు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాత్రి 12 గంటలకు వచ్చి ఆయన మా నాయకులందరినీ కూడా తలుపు తట్టి ఆయన లేపారు. ఈ ఖమ్మం బుజ్జి గారు అని ఆయనకు ఫోన్ చేశారు. ఫోన్ చేయడమే హుటాహుటి ఆయన నాయకుల్ని జేసీబీలతోటి ప్రతి ఒక్క తోరా తీపిచ్చారనమాట. తీపిచ్చి నీరు ఎంత త్వరగా వెళ్తుంది అనేది ఆయన జయంగా పెట్టుకొని పనిచేయించారు. తర్వాత మా అందరి నాయకులతోటిను వాళ్ళందరికీ టిఫిన్లు కానీ పాల ప్యాకెట్లు కానీ అవన్నీ ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా పడవల్లో వెళ్ళి అందరికీ ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి ఇచ్చొచ్చాము. కూటమితో జనసేన నాయకులు కానీ వీర మహిళలు కానీ మేమందరం కూడా చాలా గట్టిగా కృషి చేసి నీరు ఇంకా తగ్గలేదు. ఇంకా గ్రామాల్లో కానీ వాడల్లో కానీ ఉన్నట్టుంది. అనారోగ్యాలు ప్రబలే అవకాశం ఉంది. ఏ విధంగా వైద్య సహాయం అందుతుంది? వాటికి కూడాను వెంటనే మేము మెడికల్ క్యాంప్ కూడా పెట్టించామండి. ఎవరికి ఏ సహాయం కావాలన్నా సరే మొత్తం అందరినీ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి హెల్త్ చెకప్లు అన్నీ చేసి పంపిస్తున్నాం. మెడిసిన్స్ కూడా ఇస్తున్నాము. అవన్నీ కూడా మార్నింగ్ 6కి ఎర్లీ మార్నింగే పెట్టించామండి అన్నీ కూడా ఇక్కడంతా. అంటే సాధారణంగా వరదలు వస్తే ముందుగానే తెలుస్తుంది, ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తారు. కానీ అకస్మాత్తుగా ఎందుకు సడన్ గా వచ్చేసిందండి. ఏ గవర్నమెంట్ ఎవరు అసలు మనం ఎలక్ట్ చేయడానికి ఇది కూడానే వచ్చేది. పొద్దున ఇక్కడ వరకు ఉందండి వాటర్, ఈ పూట అసలు అక్కడికి లేదు. అంటే చేసిన కృషి వల్ల చాలా వరకు ఫ్లడ్ అనేది తగ్గగలిగాం.
ఇక వాళ్ళు కొన్ని లోతట్టు ప్రాంతాలు అంటే జగన్ కాలనీగా దాంట్లో కంప్లీట్ ఇవాళ ఇప్పుడు కూడా చెరువులాగానే ఉంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలనే దానికోసం వాళ్ళ ఫుడ్ వీటి కోసం అరేంజ్ అది పొద్దునకి ఆయన సహకారంతో జేసీపీలు కానీ ఎంత వర్క్ చేశారనేది ఇక మన మాటలతో చెప్పడానికి ఇది లేనంత వర్క్ చేశారు. ఇప్పుడు వరకు అయితే మా ఊరు వరకు సేఫ్లో ఉన్నాం. ఇక ఇంతకుమించి ఉపద్రవం వస్తే చెప్పలేం, కానీ ఇప్పుడు వరకు సేఫ్లో ఉన్నాం. ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఆస్తి నష్టాలు అయితే కొంతమేరకు జరిగినాయి కాబట్టి వాటిని కలెక్టర్ గారు వచ్చారు, ఆవిడ అన్ని వెరిఫికేషన్ చేపిస్తా అన్నారు, అన్నిటికీ మాకు హెల్ప్ చేస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు మినిస్టర్ గారు కూడా వస్తా అంటున్నారు, ఆయన కూడా అన్ని వివరిస్తారు. చూస్తున్నాం కదా, అంటే మినిస్టర్ పార్థసారథి కూడా మరి కాసేపట్లో రాబోతున్నారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కూడా ఇప్పటికే ఈ ప్రాంతానికి వచ్చి సహాయక చర్యలు పరిశీలించిన పరిస్థితి కూడా ఉంది. అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, రెవెన్యూ ఉద్యోగులు కానీ, అలాగే పోలీసులు కానీ సహాయక చర్యలో పాల్గొంటున్నారు. అటు వైద్య బృందాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు ప్రతి పునరావాస కేంద్రం వద్ద కానీ, గ్రామాల్లో కానీ. మరి ఏమేమి అందుబాటులో ఉన్నాయో వైద్యులను అడిగి తెలుస్తున్నాం. చెప్పండి, అంటే ఈ మెడికల్ క్యాంపు ఎన్ని గంటలు ఏర్పాటు చేశారు, ఏ విధంగా సహాయక చర్యలు? రాత్రి ఫ్లడ్ వచ్చిన దగ్గర నుండి మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేసామండి. మనకి పాము కాటు కోసం యాంటీ స్నేక్ వెనమ్ తీసుకొచ్చాము. మన దగ్గర అన్ని ఐవీ ఫ్లూయిడ్స్ ఉన్నాయి. తర్వాత ప్రతి టెస్టింగ్ కిట్ ఉంది. డెంగీ, మలేరియా అన్నిటికీ టెస్టింగ్ కిట్స్ ఉన్నాయి. సో మనకి బీఎస్సీ నర్సింగ్ చేసిన MLHP గారు ఉన్నారు, తర్వాత ANM గారు ఉన్నారు, ఫీల్డ్ స్టాఫ్ అందరూ ఉన్నారు. సో మనం అన్ని ఎటువంటి అవుట్ బ్రేక్ వచ్చినా మనకి ఎక్విప్డ్గానే ఉన్నాం. సో టు డిటెక్ట్ ఎర్లీ మనం రెడీగానే ఉన్నాం. వరదలు వచ్చినప్పుడు కాకుండా వరదలు తగ్గిన తర్వాత, బురద మెరిగిన తర్వాత, ఆ తర్వాత అనారోగ్యాలు, అంటువ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రజలకు మీరేం సూచనలు? మనకి క్లోరిన్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నామండి. క్లోరిన్ ట్యాబ్లెట్స్ ప్రతి ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. పాట్ క్లోరినేషన్ అనేది చేయాలని, అంటే ఏంటంటే మనకి ఒక కుండలో క్లోరిన్ ట్యాబ్లెట్ వేసి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ దాకా 1-2 అవర్స్ అలా వదిలేస్తే అందులో ఉన్న క్రిములు, బ్యాక్టీరియాని చచ్చిపోతాయి. సో ఇదొకటి. తర్వాత రెండోది ఏంటంటే అందరికి హాట్ వాటర్ బాయిల్ చేసి తీసుకోమని చెప్తున్నాం. తర్వాత ఈ టైంలో మీట్ కానీ, తర్వాత బయట కొన్ని జంక్ ఫుడ్స్ కానీ, పానీపూరీలు కానీ, లేకపోతే బజ్జీలు కానీ అలాంటివి ఏం తినకుండా ఉంటే సరిపోతుంది. కేవలం ఇంట్లో వండిన వేడి ఆహార పదార్థాలు తీసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతకుమించి చూస్తున్నాం కదా, అంటే వైద్యుల సూచనలు కూడా ఖచ్చితంగా వరద ప్రాంతాల్లో ఉన్నవారు పాటించాల్సిన పరిస్థితి కూడా ఉంది. వైద్య బృందం కూడా సహాయక చర్యల్లో ఉన్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాల్లో బాధితులకి ఏ సహాయం కావాలన్నా సరే తాము అందిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రతి గ్రామంలో కూడా ముంపుకు గురైనటువంటి ఏపీ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఈరోజు ముంపుకు గురైంది. కాబట్టి దాదాపు 6 జిల్లాల్లో మరొక 48 గంటల పాటు కూడా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. కాబట్టి ప్రధానంగా విజయవాడలో చూసుకుంటే దాదాపు అనేక ప్రాంతాలు కూడా ముంపుకు గురయ్యాయి. కేవలం సెల్లార్లోనే కాకుండా అపార్ట్మెంట్ల వద్ద గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్కి కూడా నీటి వెళ్ళిపోయాయి. ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్నటువంటి రాయనపాడు పోలీస్ స్టేషన్లో అయితే పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. అటు చెన్నై ఎక్స్ప్రెస్, తమిళనాడు ఢిల్లీ మధ్య నడిచే చెన్నై ఎక్స్ప్రెస్తో పాటు అటు హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తున్నటువంటి గోదావరి ఎక్స్ప్రెస్ను కూడా విజయవాడలో నిలిపివేశారు రాయనపాడు రైల్వే స్టేషన్లో. ఆ రైల్వే స్టేషన్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో వారందరినీ కూడా సహాయక చర్యలు చేసి బయటకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు, వారి గమ్యస్థానాలకు చేరవేసే బాధ్యత తామే తీసుకుంటామంటూ కూడా రైల్వే DRM కూడా తెలియజేయడం జరిగింది. సీఎం చంద్రబాబు కూడా ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. సమీక్షలో కూడా విపత్తుల నిర్వహణ బృందాలందరితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఉన్నతాధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యల గురించి ఆరా తీస్తున్నారు. ఏదైతే ఏరులు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా అటు తమ్మిలేరు కానీ, రామిలేరు కానీ, బుడమేరు కానీ ఇవన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్న నేపథ్యంలో, ఏరులన్నీ కూడా ఊరితో ఏకమవుతూ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఏరుల వద్ద పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బుడమేరుకి ఇప్పటికే 16,000 క్యూసెక్ల వరద నీరంతా కూడా వచ్చి విజయవాడపై విరుచుకుపడింది. విజయవాడలో ప్రధాన రహదారులన్నీ కూడా నీట ముప్పుకు గురయ్యాయి. కాబట్టి దాదాపు ప్రజలు కూడా మరొక 48 గంటల పాటు బయటకు రాకుండా అత్యవసరమైతే తప్ప అత్యవసర సహాయక చర్యల కోసం మాత్రమే రావాలంటూ కూడా అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ 6 జిల్లాల్లో కూడా ఏదైతే RDO కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, రెవెన్యూ కేంద్రాలు, ఆ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూముల ద్వారా కూడా తమకు ఏ సహాయం కావాలన్నా కూడా సంప్రదించాలి. ఆ సహాయాన్ని ప్రభుత్వమే అటు గ్రామ సచివాలయాలు కానీ, రెవెన్యూ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ వైద్య ఉద్యోగులు అందరి ద్వారా కూడా తాము అందిస్తామంటూ కూడా ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలంటూ కూడా చెప్తున్నారు. మొత్తానికి అటు రైతుల్ని కానీ, గ్రామీణ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా ఈరోజు వరదలు అయితే వణికిస్తున్నాయి. ప్రధానంగా రేపు భారీ వర్షాలు కూడా అటు ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఈ 3 జిల్లాల్లో కూడా
కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైతులు కూడా దాదాపు 67,000 హెక్టార్లలో అటు వరి కానీ దాదాపు 17,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు కానీ నష్టపోయిన నేపథ్యంలో రైతులు కూడా కాస్త ఆవేదన ఉన్నారు. పూర్తి వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పంట నష్టానికి సంబంధించి కూడా అంచనా వేసేందుకు వ్యవసాయ అధికారులు వెళ్లి రైతులను ఖచ్చితంగా ఆదుకుంటామనేటువంటి ఒక భరోసాను కల్పించేందుకు కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఈ తరుణంలో ఉద్యోగులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా సెలవుపై వెళ్లకుండా ఒకవేళ సెలవులో ఉన్నా సరే తిరిగి విధుల్లోకి వచ్చి ఈ సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ కూడా ఆ యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా సహాయక చర్యలు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం చూసాం ఇప్పుడు అప్పనవీడు పెదపాడు మండలం అప్పనవీడు గ్రామంలో నిన్న రాత్రి 12 గంటల నుంచి కూడా దెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ ఉండి అక్కడ ఈ రోజు సాయంత్రం వరకు వరద తగ్గే వరకు కూడా ఉండి సహాయక చర్యలు ఆయన చేశారు. మిగిలిన పార్టీల నాయకులందరూ కూడా ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావడం కూడా ఎంతో శుభ పరిణామం కూడా చెప్పుకోవచ్చు. అయితే వరదలు రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు ఏవైతే ఉంటాయో ఆక్రమణలకు సంబంధించి చెరువులు కానీ కాలువలు కానీ ఏర్లకు సంబంధించి ఆక్రమణలు ముందుగానే తొలగిస్తే మంచిదంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.